తెలుగు సినిమా ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న చిరంజీవి 3 దశాబ్దాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలారనే చెప్పాలి. ఆయన చేసిన సినిమాలు వరుసగా మంచి విజయాలను అందుకుంటూ తనకంటూ మెగాస్టార్ అనే ఇమేజ్ని తీసుకొచ్చి పెట్టాయి. ఆయన ఏదైనా సినిమా చేస్తున్నాడు అంటే ఆ సినిమా రేంజ్ అనేది అమాంతం తారా స్థాయికి చేరుకుంటుంది. ఇక ఆయన ఏ డైరెక్టర్తో అయితే సినిమా చేస్తాడో ఆ డైరెక్టర్కి ఉన్న క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది. ఇక ఇదిలా ఉంటే నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం ఇండస్ట్రీలో అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే చిరంజీవి ఎన్టీఆర్ కాంబినేషన్లో 20 సంవత్సరాల క్రితమే ఒక మల్టీ స్టారర్ మూవీ రావాల్సి ఉంది. అయితే ఈ సినిమాకి ఆవులగిరి అనే నైజాం డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్గా మారి వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా చేయాలని రంగం సిద్ధం చేశాడు. ఇక అందులో భాగంగానే ఇండస్ట్రీలో ఉన్న స్టార్ రైటర్లందరినీ కూర్చోబెట్టి ఒక భారీ స్క్రిప్ట్ను రెడీ చేయించాడు. అయినప్పటికీ ఈ సినిమా స్క్రిప్ట్ మాత్రం ఒక కొలిక్ అయితే రాలేకపోయింది. అయితే ఈ సినిమాని ఫుల్ మాస్ సినిమాగా తీర్చిదిద్దుదామని అందరూ అనుకున్నప్పటికీ కథ అనుకున్న విధంగా రాలేదు. అందులోనూ మళ్ళీ ఇద్దరి స్టార్డమ్లను మ్యాచ్ చేస్తూ సినిమాని హ్యాండిల్ చేసే డైరెక్టర్ దొరకకపోవడంతో ఈ ప్రాజెక్ట్ని గిరి పక్కన పెట్టేశాడు. ఇక ఆ తర్వాత ఆయన కూడా ప్రొడ్యూసర్గా మారి కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేసినప్పటికీ ఆయనకు పెద్దగా సక్సెస్లు అయితే రాలేదు. దాంతో ఆయన తొందరగానే ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయాడు. ఇక ఇలాంటి క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ చిరంజీవి కాంబినేషన్లో మల్టీ స్టారర్ సినిమా ఎప్పుడు వస్తుంది అంటూ చాలామంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయినప్పటికీ ఈ కాంబో మాత్రం వర్కౌట్ కాలేదు. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాతో ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరూ కలిసి ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా అయితే చేశారు. ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడంతో పాటుగా పాన్ ఇండియా లెవెల్లో తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమాగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసిన రాజమౌళి లాంటి ఒక డైరెక్టర్ తన విజనరీ వల్లనే తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి ఎదిగేలా చేశాడని పలువురు సినిమా మేధావులు సైతం ప్రశంసించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.